యాక్చువల్గా మురుండేశ్వర్ ప్లాన్ ఉండే, అది క్యాన్సిల్ అవ్వడం వల్ల 1 డే అంతా వేస్ట్ అయింది. సో ఈవినింగ్ ఫ్లైట్ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ వరకు ఏం చేయాలో తెలియక ఎక్కడైతే కూర్చొని నార్మల్గా టైం వేస్ట్ చేస్తాం. స్లో షార్ట్స్, స్లో టీ షర్ట్స్, ఇద్దరు బయట. ఒక టేబుల్ తీసుకున్నాం, టేబుల్ 200 అంట. మురుండేశ్వర్ ట్రిప్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈరోజు చూడండి బాధలు. డే వేస్ట్ అయింది, ఈరోజు డే మొత్తం వేస్ట్. ట్రిప్ ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూటివ్ అవ్వాలి, ఒక్కరోజు క్యాన్సిల్ అయినా ఇట్లా స్పాయిలర్ అవుతుంది అనమాట. ఈ బీచ్లో ఎండకి మసాలా దోశ అవుతుంది, మండిపోతుంది మొత్తం. ఎక్కడ ఇవి తీసుకోవాలంటే రెస్టారెంట్లో పర్చేస్ చేయాలి. ఇది ఎవడో లక్కీ మాకు దొరికింది 200 కట్. బీచ్కి అయితే మేము షార్ట్స్ ఏం తీసుకెళ్ళలేదు, మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేశారు. దానికి అక్కడే 2:30 అయింది. ఫ్రెష్ అయ్యి హోటల్కి వచ్చి ఫుడ్ తిని క్యాబ్ తీసుకొని వెళ్ళే వరకు 5 అయింది. క్యాబ్ అయితే మాకు 1800లో వచ్చింది. అది కూడా మేము ఉండే తెలుగు అయిన హోటల్ మాట్లాడాడు. మేము పక్కకు కొద్దిసేపు ఆపాం, నేను ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నాడు, కానీ అయితే ఏం తీసుకోలేదు. క్యాబ్ అతను అయితే బాగానే తీసుకెళ్ళాడు ఎయిర్పోర్ట్కి. అయితే హోటల్ బాగుంది, రీజనబుల్ ప్రైజెస్. అంటే మాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది. మేము మా బ్యాచ్ ఇంకొకరు వచ్చారు, వాళ్ళకైతే 1400కి బాగా దొరికింది. మాకు 3,500 అయ్యింది హోటల్ అయితే. మేము తెలుగు వాళ్ళు తీసుకున్నాం, మన మేడ్చల్ అతనే. సో అది మీరు ఏమైనా ఉంటే ప్రీ ప్లాన్ కాకుండా అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడే హోటల్ చూసి బుక్ చేసుకోవడం చాలా బెటర్, మా సజెషన్. ఇప్పుడే బోర్డింగ్ పాస్ అయిపోయింది, లోపలికి వెళ్తాను. తీసుకునే వరకు ఒక్కొక్కరు చెక్కిన్ అయ్యింది, ఇంకొక దగ్గర చెక్కింగ్ ఉందంట. ఆల్ చెకింగ్స్ డన్, కంప్లీట్ అయ్యాయి. మా వాడికి అయితే చాలా భయపడ్డాడు, బిల్లు తేయాలని చాలా భయపడ్డాడు, ఏం కాలేదు. యాక్చువల్గా మా వైన్ తీసుకేవాళ్ళు గోవాలో చెకింగ్ 5 లీటర్ అలౌడ్ అని మాకు తెలీదు. వాళ్ళు బిల్లింగ్ వేసి ట్యాగ్ వేసి పంపించే వరకు, ట్యాగ్ వేసిన తర్వాత ఓకే. బోర్డింగ్ పాసెస్ ఫైనలీ. ఫస్ట్ టైం ఫ్లైట్ అంటే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినాం. చెకింగ్ అయ్యేలోపు ఎగ్జైట్మెంట్ కాస్త భయం అయ్యింది. చెకింగ్ అయిపోయిన తర్వాత ఓకే. ఫస్ట్ టైం ఫ్లయింగ్ అంటే ఆ మాత్రం భయం ఉంటుంది కదండి. చెకింగ్స్ వాట్ ఇన్ వాట్ అవుట్ అని. సో అంతే. ఎందుకు ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ కెమెరా. హాయ్ ఇండిగో. మొత్తానికి వచ్చేసాం ఫ్లైట్లోకి. सुरक्षा जानकारी पर ध्यान। सरकारी नियमानुसार विमान में धूल, तंबाकू का प्रयोग, वेपिंग और साथ लाइन landed Hyderabad on time. Side stand. ఫ్లైట్ వచ్చి 50 మినిట్స్ అవుతుంది. లగేజ్ మాత్రం ఇంకా రాలే, వెయిటింగ్ పీరియడ్.
ఫ్లైట్ వచ్చి 1 అవర్ తర్వాత లగేజ్ అయితే బయటకు వచ్చింది. లగేజ్ అయితే తీసుకొని ఫ్లైట్ 12:50కి దింపితే మేము బయటికి 2కి అయితే వచ్చాం. క్యాబ్ దొరికేసరికి ఇంకో హాఫ్ అన్ అవర్ 3కి అయితే ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాం. హాఫ్ అన్ అవర్ తర్వాత క్యాబ్ అయితే బుక్ అయింది. వాడు మన తెలుగుడే కాబట్టి వాడు 18 అన్నాడు, మేము 19-20 అది 2:05కి అయితే సెట్ అయింది. మొత్తానికి అయితే క్యాబ్లో అయితే స్టార్ట్ అయ్యాం ఎంతో ఒక అంతని. అందరూ అలసిపోయారు అప్పటికి, అందరూ అయితే పడుకున్నారు. ఇంకా ఇంటికి వెళ్తున్నాం. క్యాబ్తోనే వీడియో అయితే ముగిస్తున్నాం. ఎంజాయ్.